మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 19. ఈ ఎపిసోడ్లో మనం సింధు ప్రజల తాలూకా మత విశ్వాసాలు ఎట్లా ఉన్నాయని మనం తెలుసుకుందాం. మన మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత మీకు తెలుసు. ఆ ప్రజల మత విశ్వాసాలు మనకు తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు ఆనాటి సీల్స్ ముద్రికలు, అలాగే ఆనాటి టెర్రకోట బొమ్మలు. ఈ టెర్రకోట ఎర్రమట్టితో తయారు చేసినటువంటి బొమ్మల్ని టెర్రకోట టాయ్స్ అంటాం. వీటి ద్వారా మనకి కొన్ని ఆధారాలు తెలుస్తున్నాయి. సో దీని ద్వారా మనం చూసుకున్నట్టయితే వాళ్ళ మొట్టమొదటి దేవత, మెయిన్ ఇంపార్టెంట్ డైటీ అమ్మ తల్లి అని మనకు తెలుస్తుందమ్మా. అమ్మ తల్లి ఆరాధన వాళ్ళు ఎక్కువగా చేశారు. దీన్ని బేస్ చేసుకునే జాన్ మార్సల్ ఏం చెప్పారు? సో ఇండస్ వ్యాలీ సొసైటీ ఈజ్ మ్యాట్రియార్కికల్ సొసైటీ అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఎట్లా తెలుస్తుందంటే, మనకి ఇండస్ వ్యాలీలో అంటే ఈ సింధు నాగరికతలో చాలా చోట్ల మనకి అమ్మ తల్లి విగ్రహాలు, స్త్రీమూర్తుల విగ్రహాలు దొరికాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనం సింధు ప్రజల మొట్టమొదటి దేవత మన అమ్మ తల్లిగా చెప్తున్నాం. అయితే ఇకపోతే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఎవరు అంటే పశుపతి మహాదేవ. అయితే మనకి మొహంజదారో అనే ప్రాంతంలో మనకు ఒక సీల్ దొరికింది, ముద్రిక. సో ఈ ముద్రికలో మనకి యోగి పోస్చర్లో కూర్చున్న ఒక వ్యక్తి, అతని చుట్టూ 4 జంతువులు, యానిమల్స్, మనకి బఫెల్లో, టైగర్, రైనో, ఎలిఫెంట్, ఈ 4 యానిమల్స్. అట్లానే అతని కాళ్ళ దగ్గర 2 జింకలు ఉన్నాయమ్మా, 2 డీర్స్. అయితే అతను 3 heads and 2 horns, 3 తలలు 2 కొమ్ములు కలిగి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి అమ్మ తల్లి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గాడ్ ఎవరు సింధు ప్రజల కంటే పశుపతి మహాదేవ అని చెప్పడం జరిగింది. ఈ పశుపతి మహాదేవనే జాన్ మార్సల్, సో అప్పుడు ఇవి కనుగొంటున్న సమయంలో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాన్ మార్సల్, అతను ఈ పశుపతి మహాదేవాన్ని ప్రోటోశివగా పిలవడం జరిగింది. అంటే శివాకి ముందు రూపంగా వర్ణించడం జరిగింది. అయితే వీటితో పాటు సింధు ప్రజలు, సింధులో ఉండే ప్రజలు, సో వాళ్ళు పల్లిక్ వర్షిప్ ఉండేది అని చెప్పడం జరిగిందమ్మా. పల్లిక్ వర్షిప్ అంటే స్త్రీ పురుషుల జననాంగాలని పూజించడం, స్త్రీ పురుషుల జననాంగాలని పూజించడాన్ని పల్లిక్ వర్షిప్ అంటారన్నమాట. ఇంతే కాకుండా మనకి ఆ రోజుల్లో యానిమల్ సాక్రిఫైస్ ఉండేవి, జంతు బలులు ఉండేవి. సో జంతు బలుల తాలూకా వాటి తాలూకా యానిమల్ బోన్స్ అవి కనిపెట్టడం జరిగింది. దీని ద్వారా సో దేవుళ్ళకి మరియు దేవతలకి జంతు బలులు ఇచ్చే ఉండేవారు అని మనకు తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా వీటితో పాటు వీళ్ళు ప్రకృతిని పూజించడం జరిగిందమ్మా, ప్రకృతిని. సో ప్రకృతిలో ఉండే చెట్టుని, పుట్టని, రాళ్ళని, అట్లాగే ప్రకృతిలో ఉండేటువంటి బర్డ్స్ని వీళ్ళు పూజించడం జరిగింది. సో ఈ విధంగా మనకి మొట్టమొదటి సింధు నాగరికతలోని ప్రజల మత విశ్వాసాలు ఉండేవి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.